తెలుగు. ద బెస్ట్ వే టు లెర్న్ ఎనీథింగ్ ఎస్పెషల్లీ అనాటమీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ. దీంట్లో ఏం చెప్పాడంటే ఈయనకు ఫిజిక్స్ ఈయన వీళ్ళకి ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ పిల్లల నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుందంట. మేము ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎలా ఇంత ఈజీగా చదివారు అని క్వశ్చన్ వస్తుందంట. ఇంకెప్పుడైనా పేషెంట్స్ ఎవరైనా షోల్డర్ నొప్పి వస్తుందని వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సబ్ కాంటినెంట్ అవన్నీ ఇక్కడ ఉన్నాయంటే వాళ్ళ ఫేస్ అని ఉంటుందంట. ఇంకా వాళ్ళకి నా బాడీ పార్ట్స్ నాకు తెలిసింది, మన బోన్లో ఉండేవి ఇవేనా అని వస్తుందంట. ఇంకా వాళ్ళు చెప్పే వాళ్ళకి బోన్ షోల్డర్ ఎలా ప్రెషర్ అవుతుంది, షోల్డర్ ఎలా రిలీజ్ అవుతుంది అని చెప్తే ఇలా చూపిస్తాడంట. స్కల్ది మొత్తం తెలుసంట. ఈయనకు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉండేవాళ్ళంట. ఈయన ఫిజిక్స్ ప్రొఫెసర్ ఎలా చెప్పేవాళ్ళు, తనకు తెలిసిందంతా పేపర్లో రాసుకుంటాడంట. పేపర్లో రాసుకొని వచ్చి చెప్తాడు. ఎక్కడైతే తనకి గ్యాప్స్ అనిపిస్తుందో అది వెళ్ళి రీసెర్చ్ చేసి మళ్ళీ వచ్చి అదే ప్రాసెస్ చెప్తాడంట. అదే ప్రాసెస్ మళ్ళీ వెళ్ళి రీసెర్చ్ చేసి మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ వెళ్ళి చేస్తాడంట. ఇంకా మీకు ఏదైనా రాకపోతే వచ్చిన దాన్ని చూడొద్దు, రాని దాని దగ్గర కూర్చొని అది చదివిన తర్వాత వచ్చిన దాని దగ్గరికి వెళ్ళండి. అది ఎందుకంటే మళ్ళీ ఇది చదివి అది చదవలేదంటే మొత్తం గజిబిజి అయిపోతుంది అని చెప్తున్నాడు. ఇంకా మీరు వీకెస్ట్ పాయింట్ ఇక్కడ చదువున్నప్పుడు ఎక్కడ వీకెస్ట్ ఉందో అది చదవండి, వచ్చింది చదవద్దు. అదే ఇది రాలేదు అది రాకుండా రెండు ఎందుకో అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే ఇప్పుడు దీనికి టంగ్ గురించి తెలీదు, మళ్ళీ ఈసోఫిగస్కి వెళ్ళిపోతే ఎలాగా అని అడుగుతున్నాడు. బాయ్ ఫ్రెండ్స్.